డబ్బులు వస్తున్నాయి, ఆమె ఏం చేస్తూ వచ్చినాయి, అందరు వస్తున్నాయని పరిగెత్తుకుంటూ వస్తూ చూస్తారు, ఆమె ఏం చేస్తూ వచ్చినాయి, ఒక ఆయమ్మకి ఎందుకు వచ్చినాయి అని, అది ఆమె ఏం వర్క్ చేసి నేను అదే చేస్తానని వచ్చిన అదే రోజు డిసైడ్ అయ్యి ఐడి తీసుకొని ఒక 4,000 పెట్టి ప్రొడక్ట్ తీసుకున్నాను. ప్రొడక్ట్ తీసుకుంటే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఈ వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్ సార్. రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల మా హస్బెండ్కు 15 ఏళ్ళు ఉన్న గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. ఎప్పుడు నేను ప్యాంటాప్ టాబ్లెట్ ఇచ్చేదాన్ని. సో ఈ ఆయిల్ తినడం వల్ల మా హస్బెండ్కి గ్యాస్ ట్రబుల్ తగ్గింది. అంటే ఒక హెల్త్ ఇచ్చిన వాళ్ళమే కదా. మరి ఇలాంటి హెల్త్ మా హాస్పిటల్ మా ఇంట్లో కాబట్టి మా హస్బెండ్ కాబట్టి నేను టాబ్లెట్ ఇస్తున్నాను. బయట అయితే డబ్బులు అయితే లేదా, ప్యాంటాప్ టాబ్లెట్ వేసుకుంటే కూడా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కంటిన్యూ చేసుకుంటే, ఏదో ఒక దానికి హెల్త్కు ప్రాబ్లం ఇస్తుంది. సో హాస్పిటల్కి దూరం చేస్తుంది మన వంట నూనె. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ వంట నూనె దూరం చేస్తుందంటే మనం వాడినాము, వేరే వాళ్ళు చెప్పవచ్చా లేదా, ఎవరికి ఇచ్చినా కూడా నీకు 100% ఐడి పడుతుంది. వాళ్ళు ఇంకేమున్నాయి మీ దగ్గర ప్రొడక్ట్ అని అడుగుతారు. ఫస్ట్ మన దగ్గర కనెక్ట్ కావాలంటే వంట నూనె, క్యానో పేస్ట్, సోప్, ఈ 3 ప్రొడక్ట్ ఇవ్వండి. మీరు ఎక్కడైనా హోమ్ మీటింగ్కి వెళ్ళినవి తీసుకొని వెళ్ళండి. సో దీనివల్ల నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. నేను జస్ట్ మామూలుగా వాడుకొని ఎవరైనా ఉంటే నా దగ్గర ఉంటే పేషెంట్లకు చెప్పుదాంలే అన్నట్టు వచ్చిన. కానీ ఇంత కనెక్ట్ అయితేనని ఇంత జర్నీ చేస్తాను కూడా తెలియదు నాకు. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి 0 నాలెడ్జ్, టైంపాస్ కోసం వచ్చిన నేను. ఆ రోజు ఎవరు పేషెంట్ లేరని గంట సేపు వెళ్ళి వినేసి వస్తే నన్ను మళ్ళీ తను అడగడానే వెళ్ళిన. కానీ ఇంత కనెక్ట్ అయ్యి నేను 2 years నుంచి ఇంత పిచ్చి పట్టినట్టు చేస్తానని నేను ఇప్పుడు నా లైఫ్లో ఒకసారి కూడా ఊహించుకోలేదు. నన్ను మార్చింది వంట నూనె. సో మీరు కూడా వెళ్ళి రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా మా పిల్లలు కూడా సరిగ్గా ఫుడ్ తినేవాళ్ళు కాదు. బిర్యానీ చేసిన, బగారా చేసిన, పండగలు వస్తే ఒక పూట తింటే 2వ పూట తినమంటే తినకపోతుండే. సో అది తీయడం వల్ల మా పిల్లలు 3 పూటలు చక్కగా తింటుండ్రు. మా పెద్ద పాప ఎప్పుడు స్టమక్ పెయిన్ అంటుండే. తిన్నప్పటి నుంచి ఫస్ట్ మా ఇంట్లో డాక్టర్ ఇంట్లో హెల్త్ వచ్చిందండి. మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. డాక్టర్ ఇంట్లో హెల్త్ రాదని ఎప్పుడు అనుకోకండి. మా హస్బెండ్కి గ్యాస్ ట్రబుల్ ఉండే, తగ్గిపోయింది. మా పిల్లలకు కూడా హెల్త్ వచ్చింది. ఎప్పుడు కడుపులో నొప్పి, మంట అంటుండే, తగ్గిపోయింది. తర్వాత నాకు థైరాయిడ్ ఉండే సార్. థైరాయిడ్ నేను మీటింగ్ వచ్చినాక ఇవి సప్లిమెంట్స్ వాడాను. ఆమ్లా, శతవారి, ఓకేనా, నూనె, ఫ్లాక్స్ ఆయిల్, ఇవో 4 రకాల ప్రోడక్ట్ కంటిన్యూగా 6 to 8 months వాడితే నాకు థైరాయిడ్ కంప్లీట్గా 0 అయిపోయింది సార్ ఇప్పుడు. సో ఇది వేరే వాళ్ళకి చెప్పొచ్చా లేదా, మనం చెప్పచ్చు. సో ఈ విధంగా హెల్త్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇవి రావడం వల్ల నాకు వచ్చిన హెల్త్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలని ఎక్కువ డిసైడ్ అయిపోయినా నేను. ఎంతోమంది నా దగ్గర పేషెంట్లు వస్తుంటారు, ఓకేనా. పేషెంట్లకు ఇవి చెప్తూ వాళ్ళు కొంచెం టీం తయారు చేసుకోవచ్చు అని నేను కంటిన్యూగా మీటింగ్కి వెళ్ళిన, విన్నా, తెలుసుకున్నా. నాకు ఇక్కడ నిలబడి ఇంత మాట్లాడడానికి కారణం మీటింగ్ క్లారిటీ తెలుసుకున్నా. ఇక్కడ ఎవ్వరు నాకు మీద ఇప్పుడు ఎవరు మా హస్బెండ్ కూడా ఇది ఫేక్, నువ్వు వెళ్ళొద్దంటే కూడా నేను 100% వెళ్తానని చెప్పి వచ్చి నేను మీటింగ్లోకి వస్తాను. అట్లా ఫిక్స్ అయిపోయినా నేను. సో అది మనం ఫస్ట్ డిసైడ్ కావాలి, తెలుసుకోవాలి. నాకు హెల్త్ వచ్చిన తర్వాత మా పాపకి పీసీఓడి ప్రాబ్లం ఉండే, సేమ్ ఇదే సప్లిమెంటు, దీనికి జ్ఞానోడర్మ ఒకటి యాడ్ చేసి పాపకి ఇచ్చిన, పాప కూడా రిజల్ట్ వచ్చింది. ఈ విధంగా నా ఇంట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ఒక్కొక్కరికి వాళ్ళకు మాట్లాడుతూ, వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తూ, వాళ్ళకున్న హెల్త్ను మాట్లాడుతూ, నమ్మిన వాళ్ళకు కంపెనీ గురించి చెప్తూ, ఐడీలు ఇస్తూ, ఇప్పుడు నా కింద నెట్వర్క్ దగ్గర 2,000 నుంచి 3,000 వరకు నెట్వర్క్ ఉంది సార్. నాకు అందరిలో చాలామందికి షుగర్ తగ్గించిన, బీపీ తగ్గించిన, థైరాయిడ్ తగ్గించిన, అర్షమూలలు, కిడ్నీ స్టోన్, చిన్నపిల్లలకు దగ్గు, సర్ది రాకుండా కొలెస్ట్రాల్, ప్రోటీన్ పౌడర్ మన దగ్గర ఉంటుంది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. చాలా చిన్న పిల్లలకు వైట్ మచ్చలు వస్తున్నాయి. ప్రోటీన్, విటమిన్స్ డిఫిషియన్ ఉండడం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో చిన్నపిల్లలకు కూడా ప్రోటీన్, కొలెస్ట్రాల్ నా దగ్గర ఎప్పుడు నా టేబుల్ పైన ఇవన్నీ రైస్ బ్రాన్ ఆయిల్, సప్లిమెంట్స్ అన్నీ ఒక 10-15 రకాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళకి చెప్తూ మెల్లమెల్లగా టీం తయారు చేసుకుంటూ టీం బిల్డ్ చేసుకున్నాను. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒకదాని ఉన్నా, ఈ విధంగా టీం బిల్డ్ చేసుకుంటూ ఇప్పుడు మా ఫ్యామిలీ, మా అల్లుడైనా, ఆ విధంగా మా అక్క కూతురు, మా అన్నయ్య, నా ఫ్యామిలీలో అందరూ ఒక 10-15 మెంబర్స్ వచ్చారు నా ఫ్యామిలీలో. ఇప్పుడు అందరు డబ్బులు తీసుకుంటారు. నేను వచ్చినప్పుడు ఒక్కదాన్ని వచ్చిన, ఇప్పుడు నా టీం తయారు చేసుకున్నాను. నేను నిలబడ్డా కాబట్టి 10 మందికి నేను హెల్త్ని ఇస్తూ వాళ్ళకు ఒక కంపెనీ అంటే ఏందో, వ్యవస్థ ఏందో నేను పరిచయం చేస్తున్నా. ఆ రోజు నేను కూడా నాతో ఏమవుతుంది, ఇదేముంది కంపెనీ అనుకుంటే ఇంతమంది వచ్చేవాళ్ళ. సో అందుకనే మన మీద మనం డిసైడ్